అంటే ఈ మార్చి 31 గడువు తర్వాత భూముల ధరలు కూడా పెరుగుతాయనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. దాని గురించి మీరేం చెప్తారు? రైట్ సార్. సార్, భూముల ధరలకు సంబంధించి ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్కి లింక్ ఉన్నది అని చెప్పి నేను అనుకోవట్లేను సార్. హానెస్ట్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే మన తెలంగాణ రాష్ట్రంలో ధరలు అమాంతం పెరిగిపోయి ఉన్నాయి. అంటే ఇంకొక 5 ఏళ్లకి ఇంకో 10 ఏళ్లకి పెరగాల్సిన రేట్లు కూడా ఇప్పటికే పెరిగిపోయి ఉన్నాయి సార్. అది రీజన్. ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉండి ఉన్నా కూడా రియల్ ఎస్టేట్ పరిస్థితి ఇంతకంటే గొప్పగా ఉంటుందని మాత్రం నేను అనుకోను సార్. నా అంచనా మేరకు నేను ఎందుకు అనంటే సార్, 600-1000 రూపాయలు గజం ఉన్నప్పుడు ఓ 10 మంది కొనుక్కుందాం అక్కడ అని ఆలోచిస్తాం. అదే 6000, 10,000 అన్నప్పుడు కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళే వస్తారు. లో క్లాస్ వాళ్ళు కూడా అటెండర్ స్థాయిలో, డ్రైవర్ స్థాయిలో, చిన్న చిన్న ఉద్యోగస్తులు, కూలీగా పనిచేయడానికి వచ్చిన వాళ్ళు కూడా 2 లక్షలు 3 లక్షలు ఉన్నప్పుడు ఒక ప్లాట్ కొనుక్కోవడానికి సిద్ధపడతారు సార్. కానీ ఓ 10 లక్షలు అన్నప్పుడు కొద్దిగా ఆలోచిస్తారు. అదే 600కు వచ్చిన ప్లాట్ కాస్త ఇవాళ 20,000 ఎందుకు అనుకోండి, గజం 30,000 అయిందనుకోండి, ఒక 60 లక్షలు 50 లక్షలు పెట్టి ఎట్లా కొనగలడు? ఎగ్జాంపుల్ చెప్తా. ఔటర్ రింగ్ రోడ్డు దగ్గరగా ఇప్పుడు విజయవాడ పోయే రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు పెద్దంబరిపేట ఏరియాలో ఒకప్పుడు 1000 రూపాయలు 600 ఉంది కరెక్ట్గా. అప్పుడు అందరూ ఎగబడి కొనుక్కున్నాం. ఇవాళ అది 25,000 30,000 అయింది. అంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొనుక్కోవాలి. ఇప్పుడు నేను ఒక 60 లక్షలు పెట్టి ఒక ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేస్తే అది పెరుగుతుందా పెరగదా? పెరిగితే నా ఇంట్రెస్ట్ ఏ మేరకు పెరుగుతుంది, ఎప్పుడు పెరుగుద్ది? ఎక్కడైనా సరే రియల్ ఎస్టేట్ అనేది జనావాసాలకు దగ్గరగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తున్నాయి, పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి. అవి కూడా పొల్యూటెడ్ సంబంధించినవి కావు. ఓ మంచి మంచి ప్రాజెక్టులు వస్తున్నాయి, విల్లాసో లేకపోతే అపార్ట్మెంట్సో ఇతరత్ర వస్తున్నాయి, లేకపోతే ఓ సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవన్నీ వస్తున్నాయి, ఒక హబ్ ఏర్పడుతుంది, ఇట్లా అదంతా ఉంటుంది అనుకున్నప్పుడు అటువంటి ఏరియాలో కొంచెం ఇంట్రెస్ట్ చూపి కొనుక్కుంటారండి. అంతేగాని ఇవాళ రేట్లు చాలా పీక్లో ఉన్నాయి. పెద్ద పెద్ద వాళ్ళు ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళే కొనగలిగే స్టేజ్లో ఉన్నారు. అంటే 100కు 10 నుంచి 12 మంది మాత్రమే కొనేవాళ్ళు ఉన్నారని నిన్న మన కొన్ని స్టాటిస్టిక్స్ చూస్తూ ఉన్నాం. కొనుగోలు శక్తి జనం దగ్గర లేక, ఇప్పుడు కొనుక్కునే పరిస్థితి లేక ప్లాట్ల యొక్క బిజినెస్ జరగట్లేదు. ఆల్రెడీ ప్రతి వ్యక్తి రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడి పెట్టడం మూలంగా లాభాలు వస్తాయని గమనించిన, అంటే గత 10 ఏళ్ల కాలంలో బాగా అవేర్నెస్ వచ్చింది ప్రజల్లో, భూముల మీద పెడితే మనకు లాభాలు వస్తాయి. ఒక్కటి అంటే గుడ్డిగా నమ్మి పెట్టారండి. అట్లా మనమే పెంచాం. ఇది ప్రభుత్వం తప్పుడు నేను కామెంట్ చేయనండి. ఎందుకంటే కొనేవాడు పెట్టి కొనడానికి సిద్ధపడుతున్నాడు. అరే పోటీ పెడతాడు, ఒక ప్రాపర్టీ ఉందనంటే 2-3 మధ్యన పోటీ పెడతాడు. అది పెరుగుతూ ఉంటే పెంచుకుంటూ పోతూ ఉంటాడు, బాగా పెరిగినాక అమ్ముకుంటాడు. అట్లా రేట్లు పెంచడానికి మిడిల్ మెన్స్ ఏజెంట్స్గా పనిచేస్తారు, కమిషన్ ఏజెంట్స్గా. వాళ్ళ పాత్ర ఉంది, ప్రజల పాత్ర కూడా ఉంది. రైట్. అదేవిధంగా కాస్త డబ్బున్న, కొంచెం ఆర్థికంగా పర్చేసింగ్ కెపాసిటీ, కొనుగోలు శక్తి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ రియల్ ఎస్టేట్లో విపరీతంగా వస్తుంది కదా అని చెప్పి ఇతరతర బిజినెస్ల కన్నా కూడా రియల్ ఎస్టేట్ వైపు ఎప్పుడైతే వాళ్ళు మళ్ళారో అది అమాంతం పెరిగి కూర్చున్నాయి. చిన్న చిన్న వాళ్ళంతా పక్కకి వెళ్ళిపోయారండి. పెద్ద పెద్ద వాళ్ళ హోల్డింగ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఎకరాలు కానీ పెద్ద పెద్ద ఎక్స్టెంట్లు కానీ పెద్ద వాళ్ళ చేతుల్లో హోల్డింగ్స్లు ఉన్నాయి. అవి వాళ్ళు ఎప్పుడు నార్మల్ వ్యక్తి, ఒక డ్రైవర్ స్థాయిలో లేకపోతే ఒక లోయర్ మిడిల్ క్లాస్ వ్యక్తి తన కుటుంబం పిల్లల పెళ్లి కోసమో చదువుల కోసమో అయితే అమ్మాల్సి వచ్చి అమ్ముతాడండి. కానీ డబ్బులకు ఇబ్బంది లేనోడు అమ్మడండి, హోల్డింగ్ చేస్తాడు. ఇంత రేట్ వస్తేనే ఇస్తా అంటాడు, తగ్గించి అమ్మడు. అంటే ఆ సరౌండింగ్స్లో ఒకటి హైయెస్ట్ రేటు పోయింది ఏదైనా ఉంటే దాన్ని కంపేర్ చేసుకొని చూపించుకుంటా కూర్చొని ఉంటారు. అంతే, నష్టపోవడానికి సిద్ధపడతాడు కానీ తగ్గించి అమ్మడానికి సిద్ధపడడు. అందుకని ఇవాళ స్టాగ్నేషన్ వచ్చింది అని నా అభిప్రాయం. రైట్. ఇంకో ప్రశ్న సార్, అంటే ఎల్ఆర్ఎస్ అంతా కూడా క్లియర్ అయిపోయింది అనుకోండి, ప్రభుత్వానికి ఎంత మేర ఆదాయం సమకూరుతుంది? మరోవైపు నిర్మాణ రంగానికి ఇది ఎటువంటి మేలు చేకూర్చే అంశంగా చూడాలంటారు? రైట్ సార్, ఎల్ఆర్ఎస్ అనేది కేవలం రూరల్ ప్రాంతం, అంటే శివారు ప్రాంతాలలో జరిగేటువంటి ప్రక్రియ. హైదరాబాద్ నగరంలో జరిగే కావు. ఎక్కువ శాతము ఇప్పుడు హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధి దాటి, జిహెచ్ఎంసీ పరిధిలో ఇండ్ల నిర్మాణాలు ఉన్నాయండి, మ్యాక్సిమం వచ్చేసినాయి. 100కు 98%, 95% వచ్చిన నిర్మాణాలు జిహెచ్ఎంసీ పరిధిలో. బయటికి వెళ్తే హెచ్ఎండిఏ పరిధి, హెచ్ఎండిఏ పరిధి దాటితే డిటిసిపి పరిధిలోకి వస్తాయి. హెచ్ఎండిఏ పరిధిలో వచ్చే ఎక్కడ దూరంగా, ఇప్పుడు హెచ్ఎండిఏ ఎక్కడ దాకా ఉంది, ఇక్కడ నుంచి హైదరాబాద్ సెంటర్ నుంచి బయలుదేరితే ఒక 60 కిలోమీటర్ల దగ్గర కూడా హెచ్ఎండిఏ ఉంది. 60 కిలోమీటర్ల దగ్గర హైదరాబాద్ నగరం ఆడిదాకా ఎన్నడూ పెరగాలి అంటే అక్కడ ఉన్న ప్లాట్ని ఇవాళ నేను రెగ్యులరైజ్ చేసుకుంటే నేను ఎన్నడూ ఇల్లు కట్టుకోవాలి అక్కడ. నేనేమైనా సరే నేను అక్కడ ఇన్వెస్ట్ చేస్తే నా అమౌంట్ ₹1 2 అయింది, 2 4 అయిద్దని ఇన్వెస్ట్ చేశాను తప్పితే ఇల్లు కట్టుకోవడానికి కాదండి.
అక్కడ ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరు అంటే అక్కడ సరౌండింగ్స్లో అక్కడ విలేజ్ వాళ్ళు కట్టుకోవాలి తప్ప లేకపోతే ఇది అందుకనే ఈ ఎల్ఆర్ఎస్ ప్రక్రియ కంప్లీట్ అవుతూనే విపరీతంగా రేట్లు పెరుగుతాయి లేకపోతే బ్రహ్మాండంగా మూమెంట్ వస్తుంది అనుకోవడానికి లేదండి. అయితే రావద్దు రాకూడదు అనే ఆలోచన కాదు, కానీ అది ఆ ఫ్యాక్టర్ అంత ఇంపార్టెంట్ అయింది కాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను, నా ఫీలింగ్ అది. ఓకే. కాబట్టి ఇక్కడ కొంతమంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే చాలా కామెంట్స్ వింటున్నాం, ఈ గవర్నమెంట్ వచ్చినాకనే బాగా రియల్ ఎస్టేట్ పడిపోయింది అనేది కూడా నాకు కరెక్ట్ కాదనిపించట్లేదు. ఎందుకంటే ఇలాగ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను బాగా పెరిగి ఉండడం మూలంగా ఎక్కువ రేట్లు పెట్టి కొనుక్కోగలిగే శక్తి లేక కొనలేకపోతున్నారు. చాలామంది కొనుక్కోవడం కోసం తెచ్చిన అప్పులు తీర్చడానికి మళ్ళీ ఆ ప్లాట్లని అమ్మకం పోక మార్టిగేజ్ చేసి లోన్ తెచ్చుకుంటున్నారండి. ఓకే. నేను ఒక ప్లాట్ ఉంది, నేను కూడా అట్లా చేసిన, ఒక ప్లాట్ కొనేటప్పుడు నా దగ్గర డబ్బులు సరిపోకపోతే వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చిన, ఈ అప్పుకు వడ్డీ కట్టడానికి అసలు కాదు వడ్డీ కట్టడానికి ఇవాళ నేను ఏం చేస్తున్నా, ఆయనకేదో అవసరాలు ఉంటాయి కదా, నా మీద ఒత్తిడి చేస్తే ఈ ప్లాట్ని మళ్ళీ మార్టిగేజ్ చేయాల్సి వస్తుంది వేరే వ్యక్తులకి. సేల్ డీడ్ చేసి ఆయన దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చి ఆయన కొనడానికి సిద్ధంగా లేడు మన దగ్గర, కానీ సేల్ డీడ్ని షూరిటీ కింద రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాడు మన ప్లాట్ని చేసుకొని. ఆయన ₹2 2.5 3 ఇవాళ ₹3 4 కూడా కాదు, ₹1.5 ₹2 ఇంట్రెస్ట్ వచ్చినా చాలు, నాకు సేఫ్, నాకు ఆ ప్లాట్ నాకు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది, ఒక ₹100 బాండ్ పేపర్ రాసిస్తారు, నీ ప్లాట్ నాకు రిజిస్ట్రేషన్ చేసినావు, నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకున్నావు, ఈ డబ్బులు ఈ వడ్డీ ఇచ్చినాడు, నీ ప్లాట్ నీకు నేను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా అని చెప్పి ఒక అఫిడవిట్ తయారు చేసుకుని దాని మీద సంతకాలు పెట్టుకుంటారు. అంటే తెచ్చిన అప్పుల్ని క్లియర్ చేయించుకోవడం కోసం మళ్ళీ అప్పులు తెస్తున్నారు తప్ప ఇవాళ రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ జరగట్లేదు. ఎక్కడ జరుగుతున్నాయి? ఇండ్ల మధ్యలో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా, ఒక 5 ఏళ్ల నుంచో 10 ఏళ్ల నుంచో ప్లానింగ్తో ఉన్నా, డబ్బుల్ని పోగు పెట్టుకున్నా, నాకు ఇల్లు ఖచ్చితంగా కావాలి, అటువంటి ప్లానింగ్ ఉంది, అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇల్లు కట్టుకుంటున్నారు, ₹10 ఎక్కువైనా కొనుక్కుంటున్నారు, కట్టుకుంటున్నారు అట్లా. అందుకనే మీరు గమనిస్తే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ అపార్ట్మెంట్ కానీ మిగిలిపోయినాయి, ఫాస్ట్గా మూవ్మెంట్ కావట్లేవు, ఫాస్ట్గా బుకింగ్ కావట్లేవు అనే డిస్కషన్ కూడా జరుగుతూ ఉందండి. ఇది కొంత టైం పడుతుంది. ఎలా టైం పడుతుంది అని అంటే అంటే మన ఐటీ ఎంప్లాయీస్ కానీ బిజినెస్ సర్కిల్ కానీ ప్రతి రంగాలలో ప్రొడక్టివిటీ పెరిగి కొంత మనీ సర్క్యులేట్ పెరగాలండి, మనీ బాగా సర్క్యులేషన్ అవ్వాలి. సో ప్రతి దగ్గర పెంచి కూర్చున్నాం, డబ్బులంతా డిస్ట్రిబ్యూషన్ చేయబడింది, ఇప్పుడు అది జనరేట్ కావాలి, డబ్బు మళ్ళీ క్యాష్ వస్తే పెట్టుబడి పెట్టే పరిస్థితి వస్తే మళ్ళీ కదలికలు వస్తాయి. రైట్, టైం తీసుకోవచ్చు. రైట్. అంటే ఫైనల్గా సార్, అంటే ఇప్పుడు ఈ ఎల్ఆర్ఎస్కి సంబంధించి సాంకేతిక సమస్యలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి, దీన్ని డీల్ చేయడంలో కూడా కొంత ఆలస్యం అవుతూ ఉంది. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజల నుంచి కూడా డిమాండ్ వినిపిస్తుంది, గొడవ ఇంకొంచెం పెంచాలి అనేది, దాని గురించి మీరేం చెప్తారు? డెఫినెట్గా పెంచాలండి. ఎందుకు పెంచాలంటే ఇప్పుడు నిన్న మొన్నటి వరకు కూడా 0 ఇంటిమేషన్ లెటర్లు వచ్చినాయి. సాంకేతిక సమస్య చెప్తా, జడ్చర్ల మున్సిపాలిటీలు ఇవాళ పేపర్లో వచ్చింది, జ్యోతిలో చూసా, ఒక 400 గజాలకి 20 కోట్ల 50 లక్షలు కట్టమని ఒక నోటీస్ వచ్చింది, ఇంటిమేషన్ లెటర్ వచ్చింది, 2 ప్లాట్లకు వచ్చింది. ఇట్లా సాంకేతికమైన లోపాలే కదా, సరి చేస్తున్నారు పోతే, నేను కాదనట్లే. అంటే ఇటువంటివన్నీ నేను ఆడికి పోవాలి, సరి చేసుకోవాలి, ఆయనకి టైం కుదరాలి, లేకపోతే గ్రీవియన్స్ని రేజ్ చేస్తే వాళ్ళు అటెండ్ చేసి అట్లా కాదు ఇట్లా అని చెప్పగలగాలి. అంటే పొరపాట్లు జరిగినాయి. కాబట్టి నాకు గడువు విషయంలో ఇప్పుడు ప్రీ రిజిస్ట్రేషన్ అన్నారు, ప్రీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది 8-9 తారీఖులలో మార్చిలో, కానీ అది రిజిస్ట్రేషన్ దాకా సబ్ రిజిస్ట్రార్ల దాకా దాని పట్ల వెళ్ళి అవగాహన పెరగడానికి నేను నల్గొండకి వెళ్తే 18-19 తారీఖు దాకా కూడా ప్రీ రిజిస్ట్రేషన్ ఇంకా స్టార్ట్ చేయలేదు. అట్లా చాలా, అంటే వాళ్ళకు తెలియక చేయలేదు అనట్లే, కస్టమర్ అంటే పార్టీలు రాక కూడా చేసుకునే వాళ్ళు కూడా రాక కూడా అయ్యి ఉండొచ్చు, అవగాహన లేక సమస్య ఉంది, తెలియక పోయి వాళ్ళు చేసుకునే వాళ్ళు. ఒక్క అప్లికెంట్ దారుడు నేను ప్రీ రిజిస్ట్రేషన్ దాంట్లో చేసుకోవాలని పోతే నాకు తెలియదని పంపించాల్సిన పరిస్థితి కాకుండా అక్కడున్న డాక్యుమెంట్ రైటర్లు, రిజిస్ట్రార్లు, సంబంధిత సిబ్బంది అంతా కూడా అతన్ని కూర్చోబెట్టి ఎడ్యుకేట్ చేసి ఇట్లా చేయొచ్చు, ఇక ఇంత ఫీజు అవుతుందని చెప్పగలిగే పరిస్థితి ఉండాలండి. కాబట్టి వివరంగా కింది దాకా ప్రిపరేషన్స్ సరిగ్గా లేక డిలే అవుతుంది. కాబట్టి ఇప్పుడు 200 మీటర్ల లోపు ఉన్నాయి అప్లికేషన్లని, ఇంకా దాని గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి. మరి వాళ్ళకు కూడా ఈ 20% 25% రిబేట్ వర్తించాలి కదా. ఇప్పుడు 1/2 కిలోమీటర్ వరకు ఉన్న ప్లాట్ వాళ్ళు ఇక్కడ మనకు రూల్స్లో ఏం చెప్తుంది, 30 మీటర్లు అంటున్నాడు, 30 మీటర్లు లేకపోతే 15 మీటర్లు 9 మీటర్లు అట్లున్నాయి. అంత డిస్టెన్స్ ఉన్న అంతకంటే పైన ఉన్న వాటిని ఇవ్వచ్చు అని జీవోలో ఉంది. కానీ ప్రభుత్వం ఏం చెప్పేసింది, 200 మీటర్ల వరకు ఉన్న మీటర్ల మధ్యలో కాలువలకు కానీ చెరువుకు కానీ ఆ 200 మధ్యలో ఉన్న ప్లాట్లు లేఅవుట్లు రెగ్యులరైజ్ చేయకుండా ఆపింది. మరి వాళ్ళకి న్యాయం జరగాలంటే వాళ్ళకు కూడా ఈ 25% రిబేట్ రావాలి కదా.
వాళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా, వెరిఫికేషన్ జరగాలి కదా. కానీ వాళ్ళకు వెరిఫికేషన్ అయినాకనే ఇస్తామంటున్నారు. డెఫినెట్గా సమయాన్ని పెంచాల్సిందే, గడువు పెంచాలండి. మరొక 1 month గడువు పెంచాలి. ఇప్పుడిప్పుడే పట్టాల మీదకి ఎక్కింది సార్ ప్రక్రియ అంతా కూడా. ఓకే, ఇప్పుడిప్పుడే పట్టాలకు ఎక్కింది. ఇంటిమేషన్ లెటర్ వాడు యాక్సెస్ అవ్వాలి డిపార్ట్మెంట్తో. తెలిసినోడు కట్టేస్తాడు సార్, తెలవనోడు వాళ్ళు ఎందుకు వచ్చింది, ఎట్లొచ్చింది, కరెక్టా కాదా వెరిఫై చేసుకోవాలి, డబ్బులు రెడీ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఇంకా మీకు ఒక విషయం చెప్తా, గతంలో రిజెక్ట్ చేయబడ్డ ఒక అప్లికెంట్ దారుడు, అది గతంలో రిజెక్ట్ చేయబడ్డది. ఎందుకు రిజెక్ట్ చేయబడ్డది? కాలువ పక్కనే ఉందని రిజెక్ట్ చేశారు. ఇప్పుడు ఇంటిమేషన్ లెటర్ ఇచ్చారు ఏంటంటే నువ్వు మొత్తం పేమెంట్ కట్టమని ఇంటిమేషన్ లెటర్ ఇచ్చారు ఆయనకి, ఈ 1000 రూపాయలు కడితే. మరి అది ఖచ్చితంగా రిజెక్ట్ అయింది కదా, అతను ఎందుకు కడతాడు? ఇంటిమేషన్ లెటర్ ఇచ్చినా కూడా గతంలో రిజెక్ట్ అయింది కదా అని చెప్పి, అంటే ఇట్లా కట్టకుంటూ ఉండే వాళ్ళు కూడా ఉంటారు. ఏమైందో చూద్దాము, జియోలో ఏమన్నా సడలింపులు తెస్తారేమో, కాలువ పక్కన ఇస్తారేమో ఒక ఆశతో అప్లికేషన్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. అవన్నీ కూడా రెగ్యులరైజ్ అయ్యే కాదండి. ఇంటిమేషన్ పేమెంట్ కట్టమన్నా కట్టకుండా ఇది ఏమైందో ఏందో అని కట్టకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకున్నారంటే తేలినాకనే కడదాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా తక్కువ మంది ఏంటంటే డబ్బులు లేక మేము ఇక కట్టలేమండి అనే వాళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారని చెప్తున్నారు. ఓకే, కొద్దిమంది ఏమో అసలు ఏమైందో చూద్దాం, అసలు నేనేం కట్టనని మొండిగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. డాక్యుమెంట్ రైటర్ల ద్వారా నాకు తెలుస్తుంది, వాళ్ళ దగ్గర జరిగే చర్చను బట్టి వాళ్ళ దగ్గర కొంత సమాచారం ఉంటుంది. పలువురు డాక్యుమెంట్ రైటర్ల దగ్గరికి ప్లాట్ ఓనర్స్ వస్తుంటారు, పోతుంటారు, ట్రాన్సాక్షన్స్ అవుతుంటాయి కాబట్టి అక్కడ వాళ్ళ ద్వారా మనకి ఇన్పుట్స్ తెలుస్తుంటాయి. ఓకే సార్. కొద్దిమంది మాత్రం చాలా ఏమైందో చూద్దాం పటు అని చెప్పి అనే వాళ్ళు ఉన్నారు. కానీ మాక్సిమం ఆలోచిస్తూ బాగా చర్చ జరుగుతుంది. ఇప్పుడే పట్టాల మీకు ఎక్కింది, గడువు ఖచ్చితంగా ఇంకో 4 నెలలు పెంచాలి.